ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు నిత్య కృప అనే కార్యక్రమాలు మీరే కాదు ఇతరులకు కూడా షేర్ చేస్తూ మరి ఈ పరిచర్యలో మీ వంతు మీరు పాలిభాగస్తులు అవుతూ మీ స్నేహితులకు, మీ మిత్రులకు, మీ బంధువులకు మరి ఈ వాక్యములను మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరి దేవుని పరిచర్యలో, దేవుని కార్యక్రమాల్లో రోజువారీ వాక్యాలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మరియు స్ఫటికము వలె జీవజలములు నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణము రాజవీధుల మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలన ఆవల జీవవృక్షములుండెను. అది నెల నెల ఫలించి 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించను. చూడండి, ఇక్కడ మనము చూస్తే మరియు స్ఫటికము వలె ఇదిగో ఎరిగినట్లుగా జీవజల నదులు ఒక గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము నందు యేసుక్రీస్తునకు తండ్రి అయిన దేవునికి నడుమ ఈ నది పారుచూ ఉన్నదంట. యేసుక్రీస్తునకు అలాగే తండ్రి అయిన దేవునికి నడుమన ఈ నది పారుచూ ఉన్నదంట. ఇది రాజవీధుల గుండా వచ్చి ఇదిగో ఆ నది నెల నెల జీవవృక్షం ఇస్తూ, అది నెల నెల కాపిస్తూ, ఆ వృక్ష ఫలము చివరి మాటలో మనం గమనిస్తే ఆ ఆకులు జనమునకు ఇది ఔషధము వంటిది లేదా స్వస్థతకు వినియోగించేవారు. ఈరోజు మనం గమనించాలి, ఆ నది ఎందుకు ప్రవహిస్తున్నదంటే ఆయన జలములు ఆయన జనాంగానికి ఇది స్వస్థతకు మంచిది. ఈరోజు మీరు బాగా గమనించాలి, దేవుని యొక్క సన్నిధిలో జీవన నది ఉన్నది. ఇది నెల నెల కాపిస్తుంది. దాని ఆకు ఇక్కడ రాయబడిన మాట స్వస్థతకు వినియోగించుటకు. దేవుని వాక్యం ఈరోజు చెబుతున్న మాట, యేసుక్రీస్తునందు స్వస్థత అనేది ఖచ్చితంగా మనం గమనించాలి. దేవుని సన్నిధిలో నీకు స్వస్థత కలిగించేటువంటిది జీవవాక్యము లేదా జీవన నది. కొందరు స్వస్థత కావాలంటే స్వస్థత అనేది ఎక్కడూ లేదు, వాక్యములో ఉన్నది. వాక్యమును బట్టి నీలో ఉన్న ఆ పాప జీవితాన్ని లేదా చీకటి జీవితాన్ని లేదా శరీర సంబంధమైన వాటిని నీవు వాటిని విసర్జించగలిగితే దేవుడు నీకు ఆ వాక్యమును బట్టి స్వస్థత కలుగు చేస్తాడు. ఇది జీవపు వాక్యము. ఆ జీవన నది గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొక్కయు నడుముగా మధ్యగా ఆ నది పారుచున్నది. అది నెల నెల అది చక్కగా ఫలాలు ఇస్తూ ఆ ఆకులు స్వస్థతకు వినియోగించబడుతున్నారు. ఈరోజు దేవుని వాక్యము మనకి స్వస్థత కలుగు చేసేది. వాక్యాన్ని మనం వినటమే కాదు, మనము అనుసరించే విషయంలో కూడా జాగరూకులై ఉండాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా ఈ దేవుని యొక్క నది ఏం సూచిస్తుందంటే ఇదిగో అది స్వస్థతకు సూచిస్తుంది. హెజ్కేలు గ్రంథములో 47వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 47:12 ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు నదీ తీరమున
ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచూ ఉన్నది గనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును, వాటి పళ్ళు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించేవారు. ఇదే మాట ఇక్కడ కూడా కనపడుతుంది. అది నెల నెల ఫలిస్తుంది. ఇదిగో ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పొర్లును, పరిశుద్ధ స్థలములో నుండి పారును. నెల 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 అవి కాపు మానట్లేదు. దాని ఆకులు ఔషధానికి మంచిదని చెప్తున్నారు. యేసుక్రీస్తు వాక్యము, యేసుక్రీస్తు యొక్క సన్నిధి, యేసుక్రీస్తు యొక్క ఆయనతో నిబంధన చేసుకున్నది ఈరోజు మీరు గమనించాలండి. ఆయన చక్కని ఆత్మ సంబంధమైన ఆహారమును మనకిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారముతో పాటు ఆ మాటలు విన్నవారికి వారి మనసుకు నెమ్మది, వారికి స్వస్థత దేవుని మాటల్లోనే ఉన్నవి. దేవుని మాటలు ఔషధము వంటివి. దేవుని మాటలు ఔషధము వంటివి. ఈరోజు ఏ మాటలు వింటున్నాం? ఏ నది దగ్గర మనం గమనించాలి. ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి వచ్చుచున్న నది. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట మనకు కనపడుతుంది. అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించను, నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులైన అందరూ, దయ్యములు పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయము కలిగిన వారును ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను. ఏ రోగాలున్నాయో చూడండి. ఇక్కడ చాంద్ర రోగం అంట, వ్యాధులతో పీడించబడుతున్నారంట, పక్షవాయుము కలిగిన వారు, నానా విధమైనటువంటి దయ్యములు బట్టి పీడించబడుతున్న అపవిత్రాత్మలు బట్టిన వారు. యేసుక్రీస్తే నది. ఆయన ఎప్పుడైతే ఆ ప్రాంతమునకు వచ్చారో ఆయన కీర్తి సిరియా దేశం అంతటా కూడా వ్యాపించినది. ఆ దేశములో ఉన్న ప్రతి ఒక్కరూ నానా విధమైనటువంటి రోగముల చేత, వ్యాధుల చేత ఇదిగో పీడించబడుతున్నటువంటి రోగులు, రోగగ్రస్తులు, దయ్యములు పట్టిన వారు, చాంద్ర రోగము కలిగిన వారు, పక్షవాయము కలిగిన వారు యేసుక్రీస్తు వారిని స్వస్థపరచుచూ వచ్చాడు. దేవుడు వాక్యం చెబుతున్న మాట అది. యేసుక్రీస్తు ఆయన సన్నిధిలో ఆ నదీ తీరము ఏమున్నదంటే స్వస్థతలు ఉన్నాయి. యేసు ప్రభువారు ఆ ప్రాంతములో అడుగుపెట్టిన తర్వాత చీకటిలో ఉన్నటువంటి మగ్గుతున్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో, యేసుక్రీస్తు అనే జీవన నదిలో నీవు, జీవన నది తీరమున నువ్వు ఆయన యొద్దకు వచ్చినట్లయితే అక్కడ నీకు స్వస్థత కలుగును, అక్కడ నీకు విడుదల కలుగును. పాపము నుండి స్వస్థత, శరీరేచ్ఛల నుండి స్వస్థత, దుర్వ్యసనాల నుండి స్వస్థత, వ్యతిరేకమైనటువంటి దయ్యపు క్రియల నుండి స్వస్థపరచగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తునకు నీ హృదయము నువ్వు హృదయపూర్వకంగా ప్రభుని వెంబడించు. యెహెజ్కేలు గ్రంథములోనే 47వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. 47:9. వడిగా పారుచున్న ఈ నది వచ్చిన చోటు నెల, ఇదిగో జలరాశ్రముల నుండి, ఇక్కడ మనము గమనిస్తే నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీళ్లు మంచి నీళ్లు అగును, కనుక చేపలు బహుగా విస్తారముగా అగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమృద్ధిగా బ్రతుకును. ఈ నది ఎక్కడుంటుందో, ఆ నది ఎక్కడికి పారుతుందో ఆ నది సమృద్ధిగా
సమృద్ధిగా ఉంటుంది అక్కడ. ఆ నది ఎక్కడికి వెళితే అక్కడ, ఈ నీళ్లు ఎక్కడికి వచ్చినా అక్కడ మంచినీళ్ళుగా మారిపోతున్నాయి. ఈ నీళ్లు ఎక్కడికి వచ్చినా అక్కడికి మంచినీళ్ళుగా మారిపోతున్నాయి. వాటిలో అనేకమైన చేపలు జీవిస్తున్నాయి. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమృద్ధిగా బతుకును జీవరాశులు. ఈ నదే ప్రభైన యేసుక్రీస్తునకు సూచన. యేసుక్రీస్తు సూచనే వాక్యం. ఆ వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ఆ వాక్యము ఏ హృదయములో ఉంటుందో ఆ హృదయానికి సమృద్ధి ఉంటుంది. ఆ వాక్యం అనే నీరు ఏ హృదయములో పారుచు ఉన్నదో ఆ హృదయములో మంచి అనుభవాలలోనికి దేవుడు నడిపిస్తాడు. దీని అర్థం అదే ప్రభు చెబుతున్నటువంటి విషయంలో. ఇదిగో దేవుని సన్నిధిలో మన వాక్యం అనే నది ప్రవహిస్తూ ఉండగా వాక్యములను విసర్జించొద్దు. దేవుడు నదిని నువ్వు ఆ నదీ తీరమున నివసించే వారముగా జీవించవలనని వాక్యం చెబుతున్న మాట. ఎందుకంటే ఆ నది ఎందుకు పారుతూ ఉన్నదంటే, వాక్యము ఎందుకు అక్కడ ప్రకటన జరుగుతున్నదంటే, చీకటిలో మగ్గిపోతున్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికే. మత్తయి సువార్త 4వ అధ్యాయములో ప్రభు చెబుతారు కదా, 4వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదివితే, ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికినది నెరవేరినట్లుగా ఇలాగ జరుగును. చీకట్లో కూర్చున్నవారు, చీకట్లో ఉన్నటువంటి జీవితాలు గొప్ప వెలుగు చూశారు. మరణాపేక్షతో బ్రతుకుతున్నవారు, మరణ ఛాయల్లో కూర్చున్నవారు, వారికి దేవుడు వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన వెలుగు వచ్చింది అక్కడ అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికినది నెరవేరినట్లు అప్పటి నుండి యేసుక్రీస్తు పరలోక రాజ్యమును సమీపించుచున్నది గనుక మారు మనసు పొందడని చెప్పి ప్రకటన చేయటం మొదలుపెట్టెను. చీకటిలో కూర్చున్న ప్రజలు, మరణా ఛాయల్లో ఉన్నటువంటి వారిని, మగ్గిపోతున్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆ నది ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ వారు అడుగుపెట్టిన ఆ ప్రాంతములలో వెలుగుమయముగా మార్చబడినట్లుగా వాక్యం ఇక్కడ చెబుతున్నమాట. లోకములో జీవించటము కాదు, లోకము నుండి మనం వేరై ఆ చీకటి అంధకారపు చీకటి బంధకాలలో నుండి యేసుక్రీస్తు మనం వెలుగుగా మనం ఉండాలి. ఈరోజు వాక్యం అదే చెబుతున్నమాట. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఎంతో నేను రమ్యముగా ఉన్నాను, నాకేం తక్కువ ఏమీ కాదు, తినటానికి ఉన్నది, చక్కగా ఉండటానికి ఉన్నది, నీవు అనుకున్నట్లుగా లోకములో ఎంతో డంబముగా జీవిస్తున్నారని ఈరోజు లోకములో మనుషుడు అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి అనేది నిన్ను అనేకమైన విషయంలో తుదమట్టుకు ఎలాగ తీసుకెళ్తాడంటే, అపవాదైన సాతానుడు నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్ళిపోతాడు. పైకి కనిపించినంత రమ్యముగా కనపడదు. రాజుల మొదటి గ్రంథములో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనములో ఆ పట్టణానికి వచ్చినటువంటి ఇదిగో దైవజనుడితో చెప్తున్నారు ఆ పట్టణ వాసులు. 2వ అధ్యాయము 19వ వచనం, అంతటా ఆ పట్టణం వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నదా? కానీ నీళ్లు మంచివి కాదయ్యా, భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అన్నారు. ఎలీషాతో చెప్తున్నారు, అయ్యా ఈ పట్టణము మీకు రమ్యముగా కనపడొచ్చేమో కానీ నీళ్లు మంచివి కావు. కొన్నిసార్లు చూడండి, ఇల్లు మీకు ఎంతో చక్కగా కనపడుతుందండి, ఇంట్లో ఉన్న మనుషులు నెమ్మది లేదండి. ఇంట్లో ఉన్నటువంటి ఆ మనిషికి శరీరములో ఆరోగ్యము లేదండి. ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లలతో తల్లిదండ్రులకి సమాధానం లేదండి. ఇంట్లో ఉన్నటువంటి భార్యతో భర్తతో కుటుంబంలో సఖ్యత లేదండి. ఎంతో రమ్యముగా కనపడుతున్నారు, బయట మనం గమనిస్తే ఎంతో డంబముగా కనపడుతున్నారు. తినటానికి ఏం కొదువ లేకుండా, వస్త్రాలకి ఏం కొదువ లేకుండా, ఓ గొప్పగా డంబముగా అలంకరించుకొని ఎంతోమంది కనపడచ్చు. కానీ నీ హృదయములో ఉన్న చీకటి, నీ హృదయములో ఉన్నటువంటి చేదు,
నీ హృదయములో ఉన్నటువంటి అనేకమైన ఆందోళనను తొలగించడానికి ఎప్పుడైతే దైవజనుడికి ఈ మాట చెప్పారో, ఇదిగో ఆయన తీసుకొని ఏం తీసుకొచ్చాడండి? చేదైన నీళ్ల నుండి మధురమైన నీళ్లుగా మార్చాడు ఆయన. ఒక పాత్రతో ఉప్పు తెప్పించి కొత్త పాత్రతో ఉప్పు తీసుకొని, ఎప్పుడైతే ఎలీషా ఆ నీళ్లను గురించి, నీళ్లున్న చోట ఇదిగో అక్కడ యెహోవా నామమును బట్టి ప్రార్థన అనేది అక్కడ ప్రారంభించబడి ఉన్నారో, వారి జీవితాలన్నీ కూడా మధురముగా మార్చబడినాయి. ఈ మాటకు అర్థమేంటో తెలుసండి? చీకటిలో ఉన్న మాటలు, చీకటిలో ఉన్నటువంటి వారు, చేదైన అనుభవంలో ఉన్నవారు, అంధకారపు చీకటి బంధకాల్లో ఉన్న వారిని నిన్ను వెలుగుమయముగా మార్చాడంటే దేవుడు వాక్యము ఇదిగో నీకు వెలుగు సంబంధమైనది. వెలుగు సంబంధమైనది. ఎప్పుడైతే దేవుడు వాక్యము ఉప్పుతో పోల్చారు అక్కడ, ఎలీషా ఎప్పుడైతే ఆ గిన్నెను తీసుకొని ఇదిగో ఆ ఉప్పును వేశారో, ఆ నీళ్లు వారు తాగటానికి, సదును చేయటానికి, పంటలు పండించుకోవటానికి మధురమైన నీళ్లుగా మారినాయి. ఈరోజు మనము డంబముగా కనిపించిన కొన్నిసార్లు లోపల కొన్ని పరిస్థితులు, చేదు అయిన అనుభవాల నుండి తొలగించాలంటే వాక్యం అనేటువంటి నీటిని బట్టి నిన్ను నీవు సరిచేసుకో. చేదుని, మారాని మధురముగా మారుస్తాడు. ఈరోజు ఏ చీకటిలో, ఏ బలహీనతల్లో ఉన్నావో యేసుక్రీస్తునకు నువ్వు చోటివు. యేసుక్రీస్తు వాక్యానికి నువ్వు చోటివు. నీ జీవితాల్ని నూతనపరిచి నూతన కార్యాలు చేత ప్రభు మీ పట్ల జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు. ఇదిగోనైనా స్వస్థత అనేది ఆ నది తీరమున ఉన్నదని, ఆ ఆకులు ఔషధానికి మంచిదని, ఇదిగో మీ జీవవాక్యములను బట్టి చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తున్నారని తండ్రి, ఈ వాక్యం వింటున్న వారిలో ఎక్కడ మారాగా, చేదైన అనుభవముగా, బలహీనతలలోను, కుటుంబములోను చూస్తానికి రమ్యముగా ఉన్నారు, కానీ కొన్ని రోగములు, కొన్ని వ్యాధులు, కొన్ని బలహీనతలు, కొన్ని చీకటి సంబంధమైనవి, కొన్ని ఇదిగో బాధపరిచే కొన్ని సమస్యలు, వాటినన్నిటినీ యేసు నామములో తొలగిపోవునుగాక. మీ వాక్యం వింటూ ఉండగానే అయా వారి జీవితాల్లో నది పారులనట్లుగా స్వస్థత కలుగునుగాక, అభివృద్ధి జరుగునుగాక, ఆత్మ సంబంధమైన కార్యములు పొందుకొని ఆత్మీయతలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.